దేవుడికే, కానీ మాకు కాదు. అదిగో వాళ్ళు అక్కడున్నారు. మీ అమర్యాద గురించి నేను ఎప్పుడో చెప్పుండాల్సింది. మీరు అనుకున్నది చెప్పండి. మీరు మీ పై అధికారులకు బిల్లు ఇవ్వడం లేదు. అలాగే సింహాసనం గురించి మీరు సింహాసనాన్ని రహస్యంగా విమర్శిస్తున్నారు. కాల్పిస్తారా? మీరు నా కాలు మీద నిల్చున్నారు. ఓ నేనా? నన్ను క్షమించు. ఓ ఈ వేడుక మీకు మరియు మీ దేవునికి ఏమై ఉన్నదో నాకు తెలుసు. ఇప్పుడు మేం చెప్తున్నాం, మీరు రాజు విగ్రహానికి మోకరిల్లండి, లేదంటే నువ్వు ఉత్త బెదిరింపులతో వారిని భయపెట్టాలనుకుంటున్నావా? ఉత్త బెదిరింపులా? సైనిక, రాజుకు చెప్పు ఈయనంతా వేడుక ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నాడని. నేను అనుకున్నది అది. ఓ అప్సు కూడా అదే చెప్తున్నాడు. గాయ్స్, ఈ విగ్రహం విషయంలో మీరు విషయాన్ని పెద్దది చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే అసలు ఈ వేడుకకే వెళ్ళొద్దు. రాజు అధికారులుగా మేము తప్పక హాజరవ్వాలి. అయితే మేము ఈ విగ్రహానికి మోకరిల్లితే మేము మా దేవునికి అవిధేయత చూపినట్టు. ఏమనగా బాగా పిల్ల గ్రోవి, పెద్ద వీణ సుంపోనియా, వీణ విపంచిక సకల ఇక్కడే మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరగా మ్రోగించండి. రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నా కాళ్ళు వణుకుతున్నాయి శత్రుఘ్. మనకేం జరుగుతుంది? ఇంతకు ముందు దీన్ని నేను చేయలేను అనుకున్న సంగతి గుర్తుందా? అప్పుడు నేను సమయం వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడని చెప్పాను. అవును, ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు. అవును, దేవుడు ఇప్పుడు కూడా నన్ను బలపరుస్తున్నాడు. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో పడివేయబడును. అర్థమయ్యిందా? సరే, నేను బయటికి పోతా. గాయ్స్, మీరేం చేస్తున్నారు? మీరు ఈ రోజు అక్కడ ఏం చేశారో మీకు తెలుసా? అలా మోకరిల్లకపోతే అంటే రాజు దగ్గర హోదా తగ్గిపోవచ్చు, కానీ మీలాంటి వారికి ఈ రాజ్యంలో ఎన్నో ఉద్యోగాలు ఉండవచ్చు. ఏం కాదు, నేను వాళ్ళని అక్కడ వదిలిపెట్టాను. వాళ్ళు బాగానే ఉన్నారు, రసం తాగుతున్నారు. వాళ్ళు ఈ రోజు మోకరిల్లలేదు. రాజు వాళ్ళని బంధించబోతున్నాడు. మీకిక్కడ ఎవరైనా సైనికులు కనిపించారా? లేదు. మీకు అగ్నిగుండంలో నుండి ఎగిసి పడుతున్న మంటలు కనిపించాయా? లేదు కదా, ఎందుకంటే సైనికులు వాళ్ళని బంధించడానికి రావడం లేదు. ఇంకా అగ్నిగుండం అనేదే లేదు. ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు. థర్డ్ పరీక్ష జవాబులు గుర్తుంచుకోవడం తప్ప. ఫోన్ ఇచ్చేయి. అందరూ ఈ పక్షులే. సరే క్రిస్, అక్కడ లేని సైనికులు మన స్నేహితుల్ని బంధించి అసలు లేని అగ్నిగుండం వద్దకు తీసుకెళ్తున్నారు. అది నిజమా? షాద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటలేదనియూ నమస్కరించటలేదనియూ నాకు వినబడినది. నేను మీకు మరో అవకాశం ఇస్తున్నాను. నేను ప్రతిష్ఠించిన ప్రతిమకు నమస్కరించడానికి. మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుతున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు.
మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నీ దేవతలను మేము పూజింపమనయు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరింపము. మేము దేనికైనా సిద్ధమే. గుండెను ఎప్పటికైనా ఏడింతలు వేడిమగా చేయండి. వాళ్ళను పట్టుకోండి తక్షణమే. వాళ్ళని బంధించండి.